జపాన్ తెలుగు సమైక్య ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామన్నారు. తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమన్నారు. సాధించాల్సినంత ప్రగతి సాధించడం ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ప్రపంచంతో పోటీ పడడానికి జపాన్ లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్లు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈ రోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్ లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా?